తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉరిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదములో శ్రిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు పులుగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. సర్వకాలు తొలగవచ్చు తొలగనిన్ను మేకలన్నీ వీడిపోదు నాకు పనితో, నా నిబంధన తొలగదు. సర్వకాలు తొలగవచ్చు తొలగనిన్ను మేకలన్నీ వీడిపోదు నాకు పనితో, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నేను భారమంతా మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉరిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడును, చంకనెత్తుకుని కాపాడును. యేసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడడం జరిగింది అంటే, ఈ నెలలోని దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే, ఏషియా గ్రంథంలో 54వ అధ్యాయంలో 10వ మాట ఈ నెలకి మనకు వాగ్దానంగా మనం పొందుకున్నాం. ఆ వాగ్దానంలో మాట ఏంటంటే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లును నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాట రాయబడుతున్నది. ఇది ఈ నెలకి వాగ్దానం. ఎప్పుడు మనం అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క వాగ్దానం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అసలు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చివరిగా ఆయన ఏమంటుంటే, నీ యందు జాలిపడు యెహోవా అంటున్నాడు. ఆయన మనల్ని చూసి ఆయన జాలిపడుతున్నాడు. జాలిపడి ఆయన ఏం చెప్తున్నాడంటే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లును అంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, లేదంటే ఏ గొప్ప అపాయకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా నా కృప నిన్ను విడిచిపోదు, అలాగే నా నిబంధన తొలగిపోదు అని ఆయన ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు.
మనం ఇంకా మనకి ముందుకు వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే చూడండి, అదే 54వ అధ్యాయంలోని మనం 9వ వచనం కానీ ఇంకా 8వ వచనం కానీ 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన మహా ఉద్రేకములు కలిగి నిమిషం మాత్రము నీకు విముఖులైనది, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతుంది అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ కృప గురించి ఆయన సెలవిస్తున్నాడు. తర్వాత చూసినప్పుడు నోవహు కాలమున జల ప్రళయం గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లు రావని నోవహు కాలమున నేను ఒట్టు పట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దెంపుననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. అంటే ఆయన అక్కడ ఒక నిబంధన చేశాడు, ఆ ముందు ఆయన ఒక కృప చూపుతున్నాడు. ఈ రెండింటిని మనకి ఇక్కడ వాత్సల్యం ఇస్తూ అది ఏమంటాడంటే ఎటువంటి కష్టకాలం వచ్చినా పర్వతం లాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అవి పర్వతాలు తొలగిపోవడం అంటే అవి ఏంటంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితులు, మెట్టలు తత్తరిల్ల అంటే సృష్టి అంతా కూడా అతలాకుతలం అయిపోయి అటు ఇటు అయిపోయినప్పుడు కూడా నా కృప నిన్ను విడిచిపోదు, అలాగే నేను మీతో చేసిన నిబంధన తొలగిపోదు అని ఆయన ఏమంటాడంటే మన మీద జాలి పడ్డాడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన మన బలహీనతల్ని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. మనం ఏ విషయంలో కూడా సాధించలేకపోతున్నాం, ఆయన అనుకున్న ఆ యొక్క స్టాండర్డ్కి మనం చేరుకోలేకపోతున్నాం అని తెలిసి మన మీద ఆయన జాలిపడి ఆయన తరఫు నుండి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి? 2 వాగ్దానాలు ఏమిటంటే, ఒకటి కృప విడిచిపోదు, 2 నిబంధన తొలగిపోదు. ఈ 2 విషయాల గురించి ఆలోచన చేసి వాటిని అవగాహన చేసుకున్నప్పుడు మనం దేవునితో అనుబంధాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాం. ఏమిటంటే కృప గురించి అలాగే నిబంధనల గురించి. కృప 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 అంటే మనం పాటలు పాడుతున్నాం, దేవుని కృప అనేస్తున్నాం, దేవుని కృప. కృప అంటే ఏమిటి అనేది అవగాహన మనకి సరైన రీతిలో లేకపోతే ఆ యొక్క కృప ఆయన మన మీదకి ఇస్తున్నటువంటి ఆ కృపని మనం దాన్ని అనుభవించలేము. కాబట్టి ఆ కృప గురించి మనం తెలుసుకోవాలి. ఒక దగ్గర భక్తుడు ఏమంటాడంటే నీ కృప జీవము కంటే ఉత్తమం అంటాడు. అంటే మనం జీవించే జీవితాల కంటే ఆ కృప ఎంతో ఉత్తమమైనది, మేలైనది అని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన చేసిన నిబంధన నిత్య నిబంధన, చిరకాలం కూడా స్థిరముగా ఉండే నిబంధన అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ రీతిగా ఆయన నిబంధన చేస్తూ ఆ యొక్క కృపని కొమరిస్తున్నాడు. అంటే జీవం కంటే ఉత్తమమైన కృప. మనం ఎప్పుడు కూడా ఎంతవరకు కూడా దేవుని యొక్క మాటల్లో మనం హెచ్చరికలు దండము మనం చూస్తూ సర్దుకోవాలి, మనం సరి చేసుకోవాలి, సిద్ధపడాలి అనే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు తన తరపున తన యొక్క కృపని మన మీద ఏ రీతిగా కుమ్మరిస్తూ ఉన్నాడు, ఆయన కృప ఎటువంటిది అని ఆలోచించుకొని ఒక్కసారి ఆయన ప్రేమలో ఉన్న విశిష్టతని మనం అర్థం చేసుకుంటే ఇంకా ఆయన మనం మనసారా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారము కృప గురించి దేవుడు మేలు చేస్తే వచ్చే వారం ఆయన నిబంధనల గురించి మనం మాట్లాడగలం. ఈరోజు కృప గురించి చూసుకున్నట్లయితే కృప అన్న మాటకి అర్థం ఏంటంటే అదొక పేరు కాదు, ఆయన యొక్క గుణలక్షణం. ఏమిటో గుణలక్షణం అంటే ఏ యోగ్యత లేని వారికైనా ఉచితంగా ఆయన ఇచ్చేది కృప. మనకి యోగ్యత ఉందని ఆయన మన మీద దయ చూపించట్లేదు. మనకి ఏ యోగ్యత లేదు, ఏమాత్రం కూడా పనికిరాం. అటువంటి స్థితిలో కూడా ఆయన మనకి తన యొక్క జాలిని మన మీద చూపిస్తాడే, అది కృప. ఏ యోగ్యత
మనం అందుకోవడానికి, అది పొందుకోవడానికి మన దగ్గర ఏ అర్హత లేదు. అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కృప కేవలం కృపని మాత్రమే కాదు, కానీ కృపకి పక్కని ఒక అక్క చెల్లి ఒకటి ఉన్నారు. ఏమిటో చెప్పగలరా? కృప సత్యము రెండు ద్వంద్వ పదాలు. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ కృప ఉంటుంది. ఎక్కడైతే సత్యం ఉంటుందో కృప అపారంగా మెండుగా ఆయన కృప పొంగులుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సత్యవంతులు ఎవరైతే ఉంటారో వారికి మెండైన కృప కలుగుతూ ఉంటుంది. కాబట్టి అర్హత ఏమిటంటే మనం సత్యవంతులుగా తీర్చుకున్నప్పుడు ఆ కృపని మనం ఆస్వాదించడానికి, దాన్ని ఆనందించడానికి మనకి ఎక్కువగా అది దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కృప ఆయన మన మీద జాలితో, జాగ్రత్తగా మన యొక్క అర్హత గురించి కాదు కానీ, మనకు అర్హత ఉందని కాదు కానీ, ఆయన మన మీద జాలిపడి తన కృపని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రెండు విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం, క్రొత్త నిబంధనలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం, ఈ రెండు మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించలేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో మనం శాపగ్రస్తులమైపోయి ఉన్నాం. అలాగే నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మహాకృప వల్ల మనకి ఆశీర్వాదము అనేది కలుగుతున్నది. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనం, అదే పాత నిబంధనలోకి ఆఖరి వచనం. నేను వచ్చి అది చూసారా, ఆయన ఏమంటున్నాడు? నేను వచ్చినప్పుడు తండ్రులు హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రి తట్టు తిప్పుతూ, అది ఒక శాపముగా మనకి కనబడుతున్నది. అంటే ఒకరికొకరిని ఏం చేస్తాను? శత్రువులుగా. కారణం ఏంటంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా మనం ఆచరించలేక దేవునికి దూరం అయిపోయి, దేవుని నుంచి సంబంధాన్ని తెగిపోయి, దేవునితో ఎటువంటి మనం అంటే బాంధవ్యాన్ని కొనసాగించలేకపోతున్న పరిస్థితి. ఆశ అయితే ఉంది కానీ దాన్ని అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మనం శాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మనల్ని గట్టెక్కించడానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు ఆయన తానే స్వయముగా మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఆచరించి, ధర్మశాస్త్రం చేయలేనటువంటి పనిని మనం ధర్మశాస్త్ర ప్రకారం చేయనటువంటి పనిని ఆయన చేసి, ఆయన కృప ద్వారా మనకేం చేస్తున్నాడంటే ఆయన తన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అంతేగా? చూడండి, ప్రకటన గ్రంథము ఆఖరి మాట మనం ఒకసారి చూసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇది ఆశీర్వాదమే కదా. పాత నిబంధనలోంచి శాపస్థితిలో ఉన్న మనల్ని దేవుని యొక్క కృప అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా ఆశీర్వాదంలోకి మారుస్తున్నది. ఇది కేవలం దేవుడు జాలితో మన ఎడల చేసిన కార్యం. మనకి యోగ్యత లేదు. ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో సాంగత్యం సహవాసం చేస్తూ ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండడానికి మనకి ఏమాత్రం కూడా యోగ్యము లేదు. అది మనకి సత్యము కాదు. కాబట్టి దేవుడే ఆయన
కార్యం చేసి ఆ కృపని మనకి అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు ఈ కృపని ఈ విధంగా అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకంటే దేవుడికి అంత కృప, దేవుడు ఎందుకు అంత కృప చూపిస్తున్నాడు అని ఎవరికైనా సందేహం రావచ్చు. వస్తే మనకి కొన్ని విషయాలు అవగాహన కలిగితే ఓహో అని అనిపిస్తుంటుంది. ఏమిటి అంటే, మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనం చూసుకుంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనకు కనబడుతుంది. దేవుడు కృపానిధి అయి ఉన్నాడు. అక్కడ ఏం పడుతుంది? ఆయన కృపానిధి. ఆయన గుణలక్షణమే కృప చూపించడం. ఆయన కృపలో కృప చూపించడంలో ఒక నిధి, తగ్గిపోనిది, సర్వకృపానిధి. ఆయన ఎవడు? సర్వకృపానిధి అయిన దేవుడు. దేవుడు అంటే అటువంటి కృప కలిగిన వాడు, సర్వకృపానిధి. ఏదో ఒక విషయంలో కృప కాదు, సర్వ విషయంలో కూడా. అంటే ఎక్కడ కూడా ఏమాత్రం కూడా లోపం కానీ, లోటు కానీ, కుదువు కానీ లేనటువంటి సర్వకృపానిధి దేవుడు. దేవుడు అంటే సర్వకృపానిధి అయిన వాడు. కాబట్టి ఆయన కృపని చూపించగలుగుతున్నాడు. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అంటే, ఆయన దేని మీద అయితే కూర్చున్నాడో ఆ సింహాసనము కృపా సింహాసనము. ఆయన కృపా నిధి అయి ఉన్నాడు. ఆయన కూర్చున్నది కృపా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అంటే ఆయన పరిపూర్ణంగా కృపగలవాడే. ఆయన గుణలక్షణం కృప. ఆయన కూర్చుని సింహాసనం కృపా సింహాసనం. ఇక మూడవది మనం చూసుకుంటే, అదే హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 29వ మాట మనం చూసుకున్నట్లయితే, ఆయన కృప కలిగిన ఆత్మ కలిగిన వాడు. ఆయన ఏంటి? తన ఆత్మ కృప కలిగిన ఆత్మ. ఆయన అంటే సంపూర్ణంగా ఆయన కృప కలిగిన వాడు. కాబట్టి ఆ దేవుడు ఆ తనకున్న ఆ గుణ లక్షణాలతో మన మీద అర్హత లేకపోయినా జాలిపడి ఆ కృపని మనకి అందిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆయన ఎందుకు మన మీద కృప చూపుతున్నాడంటే, ఆయన స్వయముగా సర్వ కృపానిధి. ఆయన సింహాసనము కృపా సింహాసనం. ఆయన ఆత్మ కృపగల ఆత్మ. కాబట్టి ఆయన మన మీద ఆ కృప చూపుతూ ఉన్నాడనే విషయాన్ని మనం చూసుకోవాలి. దీన్ని ఎలా చెప్పగలం అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమిటి ధరించి వచ్చాడు? మీరు ఒకసారి చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఉన్నదా లేదా? వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము కిందకు వచ్చారు చూడండి. అక్కడ 14 వచ్చేవాడికి ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై. అంటే దేవుడు దేన్ని ధరించుకుని వచ్చాడు? కృపను సత్యమును పరిపూర్ణుడై ఈ లోకానికి ఆయన వచ్చాడు. కృప ఎప్పుడు కూడా పైనుండి కురుస్తుంది. కృప పైనుండి కురుస్తుంది. సత్యము ఎక్కడుండి? భూమి నుంచి మొలకెత్తాలి. సత్యము ఎక్కడ ఉండాలి? భూమి మీద సత్యం ఉండాలి. అందుకే ఆయన దైవ కుమారుడు ప్లస్ మనుష్య కుమారుడు. ఎందుకు దైవ కుమారుడు అంటే, ఆయన కృపానిధి దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఆయన ఏమన్నాడు? నేనే సత్యమును. కాబట్టి సత్యాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? నేనే సత్యమును. దేవుని వాక్యం సత్యం, అంతేగా? ఈ లోకంలో ఏది సత్యం? దేవుని యొక్క వాక్యం సత్యం. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సత్యవంతుడేగా, సత్యవంతుడేగా. దేవుడు కృపానిధి
కాబట్టి ఆయన దైవ కుమారుడు, కృప కలిగిన వాడు. మనుషు కుమారుడుగా వచ్చాడు, సత్యవంతుడు. అది కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వచ్చాడు. అందుకే ఆయన దైవ కుమారుడు ప్లస్ అదే సమయంలో ఆయన మనుష్య కుమారుడుగా, దైవ కుమారుడుగా ఆ శక్తిని కలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు. ఆయన మనసారా నిన్ను నన్ను ప్రేమించగలిగాడు. సత్యవంతుడు మనిషి రూపంలో వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణ చేయడానికి వచ్చాడు. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే మనం ఆచరించలేక దేవునికి దూరం అయిపోయి ఉన్నామో ఆ ధర్మశాస్త్రాన్ని మన తరఫున మనుషుల రూపేణ ఆయన వచ్చి ఆయన ఆచరించి ఆ ధర్మశాస్త్రం పరిపూర్ణం చేసి ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసి ఆయన మనకి ఒక నూతన నిబంధన ఇచ్చి ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదించి ఏ సహవాసాన్ని అయితే మనం కోల్పోయామో, ఏ ఆధిక్యతనైతే మనం కోల్పోయామో, ఏ అమృతత్వాన్ని అయితే మనం కోల్పోయామో ఆనాడు ఏదైనా తోటలో తిరిగి ఆ యొక్క అమృతత్వాన్ని, ఆ మోక్షత్వాన్ని, ఆ యొక్క సన్నిహిత్వాన్ని, ఆ యొక్క సహవాసాన్ని, ఆ దేవునితో ఉండే ఆ భాగ్యాన్ని ఆయన మనకి అనుగ్రహించడానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. అటువంటి ఆయన ఏం చెప్తుంటే నీ యందు నా యందు జాలి పడి, జాలి ఎందుకు పడ్డాడు? మనము అది ఆచరించలేమని తెలిసి మనం వల్ల కాదు అని ఆయనే ఆచరించడానికి వచ్చారు. కాబట్టి ఆయనకి ఈ కష్టం తెలుసు. ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులు అనుభవిస్తున్న సమస్త విషయాల్లో కూడా ఆయన అనుభవజ్ఞుడై అనుభూతిని కలిగి ఆయన నెరవేర్చాడు, సమాప్తం చేశాడు. కాబట్టి ఆ యొక్క కష్ట నష్టాలు ఇబ్బందులు తెలిసిన వాడే మన మీద జాలిపడి ఆయన అంటున్నాడు, నేను మీకు నా కృపను అందిస్తాను, ఆ కృప ఎప్పటికీ కూడా విడిచిపోదు. దేవుడు అనుగ్రహించే కృప ఎలా ఉంటుంది అని మీకు సందేహం రావచ్చు. ఏమండి కృప కృప అంటున్నారు, బాగుంది, దేవుడు కృప గలవాడు, సర్వ కృపానిధి, ఆయన సింహాసనం కృపా సింహాసనము, ఆయన ఆత్మ అంటే కృప కలిగిన ఆత్మ నేను చెప్తున్నాను. ఆ యొక్క ఆయనే కృపా సత్య సంపూర్ణంగా ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన కృప ఎలా ఉంటుంది అనుభవించాలంటే ఆ కృప ఎలా ఉండాలో తెలియదుగా. ఎస్, ఆ కృపని పొందుకుంటున్నాం అనే విషయం మనకు తెలియదుగా. కాబట్టి ఆ కృప ఎలా ఉంటుందంటే చూడండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం చూస్తుంటే దేవుడు అనుగ్రహించే కృప ఎటువంటిదంటే అది అబండెంట్ గ్రేస్, అత్యధికముగా ఉండే కృప. ఎటువంటి కృప? అత్యధికముగా. ఆ కృపకి అయ్యో నాకు చాలేదండి, మరి కొంచెం కృప చూపించుంటే బాగుండేదండి అనుకుంటే కొంత లేదు, అటువంటి విషయం లేదు. ఆయన కృప అత్యధికముగా ఆయన మన మీద కుమ్మరించే కృప, అబండెంట్ గ్రేస్, చాలినంత కృప. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా వాడుతున్నావా లేదా? అవునా లేదా? అటువంటి చాలినంత, మనకు చాలినంత కృపని అనుగ్రహించి ఆ దేవుడు మనకి ఆ రీతిగా తన కృపని అనుగ్రహిస్తాడు. ఒకటి అబండెంట్ గ్రేస్, చాలినంత కృప. రెండోది ఏంటంటే ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూసుకుంటే అక్కడ ఎక్సీడింగ్ గ్రేస్ అంటే అపరిమితమైన కృప. ఆ యొక్క కృపకి పరిమితి లేదు. నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఇంతే కృప అని చెప్పి అందరూ ఏం లేదు. అపరిమితమైన కృప. ఆ కృపకి పరిమితి లేనటువంటి కృపతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి కృపని మన మీదకి చూపిస్తున్నాడు. అపరిమితమైన కృప మొదటిది, అత్యధికమైన కృప రెండోది అపరిమితమైన కృప. ఆ కృపకి పరిమితి లేదు. నువ్వు ఎంత నీకు అవసరమో అంత
అంత అధికంగా ఆయన కృపని ఆయన కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పాడు, నా కృప నిన్ను విడిచిపోదు. నాకు ఈ యొక్క స్థితిలో నాకు కృప దొరకలేదండి అని అనడానికి అవకాశం లేనటువంటి రీతిగా అపరిమితమైన కృపతో ఆయన మనల్ని హక్కును చేర్చుకుంటున్నాడు, జారిపడుతున్నాడు, ఇస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పడుతున్నాడు. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే సఫిషియెంట్ కృప, మనకి చాలినంత కృపని ఇస్తున్నాడు. అపరిమితమైన అత్యధికమైన కృప, అపరిమితమైన కృప, చాలినంత కృప. మనకి ఎంత కావాలో అంత కృపని ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎక్కడ చెప్పాడు అంటే 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటాడు, అపోస్తలుడు పౌలు తనకు ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళును బట్టి దేవుడికి ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు, నేను నీ ప్రార్థన విని ఆ యొక్క ముళ్ళుని తొలగించును, కానీ నా కృప నీకు చాలును అన్నాడు కదా. అవునా? నా కృప నీకు చాలును. మనకి ఎంతవరకు అవసరమో అంత కృపని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన వాగ్దానం చేసిన దేవుడు, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆ బాధ, అందుకే దీనికి అనుసారమైన పాట, పర్వతములు తొలగినను మెట్టలు తత్రిలను నా కృప వీపు. మనకి ఈ లోకంలో వచ్చే శ్రమల కన్నా ఇంకేమైనా ఎగస్ట్రా వస్తాయా చెప్పండి? ప్రకృతి అతలాకుతలం అయిపోయిన, పర్వతములు తొలగిపోయి ఇక్కడ లేచిపోయిన, మెట్టలు తత్తరిల్లు అంటే లోయలు ఏర్పడిపోయి, ఏది అగాధాలు ఏర్పడిపోయినా మనం భయపడవలసిన అవసరం లేదు. కారణం ఆయన కృప మన మీద. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ వర్షాకాలంలోని ఏంటి కొండ చర్యలు విరిగి పడిపోవడం, లోయలు రోడ్లు ఏమవుతుంది కూలిపోవడం, అవేగా పర్వతాలు తొలగడం, మెట్టలు తత్తరిలో అంతమించి ఇంకేముందా అంటే మన కళ్ళ కనబడుతూ. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన కృప మనల్ని విడిచిపోదు. కీర్తనకారుడు అదే మాటని ఇంకో రీతిగా ఆయన చెప్తూ ఉన్నాడు 91వ కీర్తనలో. ఏమంటే, నా పక్కన 1000 మంది పడ్డను, నా కుడి పక్కన 10,000 మంది పడ్డను, ఏ అపాయమో. కారణం దేవుని కృప నన్ను ఆవరించి ఉంది. దేవుని కృప ఆవరించి ఉంది. అలాంటి కృప నీకు నాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే పేతురు ఒక దగ్గర పేతురు గ్రంథంలో అంటున్నాడు, నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, నీ చింత అంతా ఆయన మీద పెట్టు. నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. నీకేది అవసరమో, నీ కష్టం ఎలా తీర్చాలో, నేను ఎలా బాగు చేయాలో, నేను ఎలా ఆదరించాలో, నేను ఎలా హక్కులు చేర్చుకోవాలో, నేను ఎలా సంతోషంగా ఉంచాలో, వీటన్నిటి గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. నీ చింత అంతా కూడా ఆయన మీద పెట్టు అని పేతురు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చే ఆయన మన మీద కృప చూపబట్టే. అంతేగా కాబట్టి ఆయన వాగ్దానం చేస్తాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ కృప ఎవరికి దొరుకుతుంది అంటే, ఎవరైతే సత్యవంతులు వారికి ఈ యొక్క అత్యధికమైన అపరిమితమైన అంటే శాశ్వత కృప ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కృప సత్యములు ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. చూడండి 85వ కీర్తన 10వ వచనం. 85వ కీర్తనలో 10వ వచనం చూసుకున్నప్పుడు, కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి, వాటిని ఎవరు కూడా విడదీయలేదు. సత్యం ఎక్కడైతే ఉంటుందో కృప అబండెంట్ గా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క కృప ఆయన జారిపడిస్తున్నాడు, తొలగిపోతున్నాడు. దాన్ని మనం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మనం సత్యవంతులుగా, సత్యాన్ని వస్త్రముగా ధరించిన వారమై, సత్యవంతులమై మనం ఉన్నప్పుడు ఆ కృపని మనం పొందుకోగలుగుతాం, ఆ కృపని అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప ఉంటుంది. అందుకే కీర్తనకారుడు 85:10 చెప్తూ ఉన్నాడు, కృపా సత్యములు కలుసుకున్నవి.
ఎక్కడైతే కృపా సత్యములు కలుస్తాయో అక్కడ మేలైన ఆశీర్వాదాలతో కూడా అభివృద్ధి ఉంటుంది. అక్కడ కీర్తన చెప్తాడు, ఆకాశం నుంచి కృప పడుతుంది, భూమి నుంచి సత్యము మొలకెత్తుతుంది. ఈ రెండు కలుసుకున్న చోట అక్కడ ఏమంటే భూమి దాని యొక్క ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. అక్కడ భూమి మొదలు ఎప్పుడైతే దేవుని కృప నీ సత్యవత్వం ఈ రెండు కలుస్తాయో నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అబండెంట్ లవ్, అబండెంట్ గ్రేస్, అత్యధికమైన కృపతోటి నింపబడతాం. అంటే దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు? కపటంతో ఉన్న మనసా, విరిగి నలిగిన హృదయంతో ఉన్న సత్యం. అందుకే అంటున్నాడు, క్రైస్తవులు అనబడ్డవారు, దేవుని పిల్లలు అనబడ్డవారు, దేవుని జనాంగము అనబడ్డ వారికి ఒకటే ఒక సూచన ఇచ్చాడు. వారి మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది సత్యానికి తార్కాణం. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని యొక్క కృపని మనం అనుభవించగలుగుతాం. కానీ ఈనాడు మన అందరి జీవితాల్లో అవునంటే కాదనలే, కాదంటే అవునలే ఉంటారు తప్ప అవునంటే అవునని కాదంటే కాదని ఉండే పరిస్థితి నుంచి మనం జారిపోయాం. అయినప్పటికీ అయినప్పటికీ మన మీద జారిపడు యెహోవా ఆయన కృపని మనకు అనుగ్రహిస్తాను చెప్పుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దయామయుడు, ఎంత గొప్ప జాలిగల హృదయం గల దేవుడు. జాలిపడి మన బలహీనతలు, మన అమాయకత్వం, మన అవిశ్వాసం, మన అవిధేయత, మన యొక్క మూర్ఖత్వం, మన యొక్క ముందుతనం, మన యొక్క తిరుగుబాటును, మన యొక్క బొంతలు అన్ని సహిస్తూ కూడా ఆయన అంటాడు, నీ మీద నేను జాలిపడ, నీ మీద జాలిపడ. జాలి కాకుండా మనంతట మనం దేవునికి ప్రీతికరంగా ఉండి ఆ కృపని పొందుకుంటే ఇంకా ఆ కృపలో ఆనందాన్ని మనం అనుభవిస్తాంగా. దేవుడికి ఇష్టలుగా ఉండి ఆ కృపను పొందుకుంటున్నప్పుడు మన హృదయంలో ఒక ఆనందం వస్తుందిగా. జాలిపడి పొందుకుంటే ఏమొస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంతే కదా. అలా కాకుండా సమృద్ధి ఆ కృపను పొందుకుంటూ ఆయనతో మనతో ఆయన కలిసి సంతోషంగా ఉండాలంటే మన జీవితంలో ఆ కృపని మనం సొంతంగా కూడా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎలా ప్రయత్నం చేయాలి? సత్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు ఆ యొక్క కృపలో ఆనందాన్ని మనం చవి చూస్తాం. దేవుడు ఆ కృపని ఎందుకు ఇచ్చాడు? మనకి అనుభవించడానికి. దేనికి ఇచ్చాడు? కృపని అనుభవించడం అంటే ఏమిటి? ఆ కృపలో ఆనందాన్ని పొందుకోవడం, దేవుణ్ణి ఆనందంగా ఆరాధించడం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవునికి ఇష్టలుగా ఉండడం, దేవునికి ప్రీతికరంగా ఉండడం. అందుకేగా ఆయన జాలి చూపిస్తున్నాడు, అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనకి కనబడుతుంది ఎక్కడైతే ఆ యొక్క కృప, ఈ సత్యము రెండు కలిసి ఉంటాయో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని శిష్యులు అడిగాడు, అయ్యా దేవుని రాజ్యం వస్తుంది అంటున్నావు, దేవుని రాజ్యం వస్తుంది అంటున్నావు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే ఆయన ఏం చెప్తున్నాడు? మీ మధ్య ఆల్రెడీ ఉంది, నేను ఉన్నానుగా, దేవుని రాజ్యం ఉన్నది అంటే ఆయన ఎవరు? కృపా సత్య ఆ రెండింటిలో మిళితమైనటువంటి ఆయన. కాబట్టి ఆయనే రాజ్యము. ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే యేసు ఉంటాడో అది దేవుని రాజ్యము. నీ జీవితంలో, నా జీవితంలో ఆ యేసు, ఆ కృప సత్య సంపూర్ణుడు సంపూర్ణ నివాసం ఉంటే దేవుని రాజ్యం మనలో ఉన్నట్టే. ఆ ఆనందాన్ని అనుభవించాలని చెప్పి ఆయన తక్క కృపని మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. అయితే ఈ కృపని మనం ఎలా పొందుకోవాలి? ఈ కృపని ఎలా దేవుడు అంటే ఇచ్చేసాడు, తీసుకొచ్చి నా జీవన పడ్డాడుగా, తీసుకొచ్చి నా హృదయంలో పడ్డాడుగా, దాన్ని మనం పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? చెట్టుకి పండు వచ్చింది, మంచి రుచికరమైన పండే,
చెట్టు మీద పండు ఉంది, నీ నోట్లో బాగా తింటే బాగుంది, కానీ నువ్వు వెళ్ళి తెంపుకొని తీసుకుంటే కదా రుచి తెలిసే ఆనందిస్తావు. అలాగా ఆ కృపని నువ్వు అనుభవించాలి, ఆ కృపని నువ్వు ఆస్వాదించాలి, ఆ కృపను ఆనందించాలి. అంటే ఆ కృపని ఎలా పొందుకుంటామంటే మొట్టమొదటి విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనము 8, 9 వచనాలు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనము అలాగే 8, 9 వచనాలు. 6 ఒకటి చదవండి, 8, 9 ఒకటి చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముతో అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము దీన్ని దేని ద్వారా? విశ్వాసము ద్వారా. చూసారా? విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపడతాం. విశ్వాసం లేకపోతే కృప రాదు రాదు రాదు. ఆ కృపని మనం అర్థమే చేసుకోవాలి. కాబట్టి ఆ కృపని మనం ఆనందించాలి, అనుభవించాలి. ఆ కృపతో రక్షణ పొందాలి అంటే మనకి ఏముండాలి? సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలి? ఎంత విశ్వాసం ఉండాలి? సంపూర్ణమే. ఎంత విశ్వాసం ఉండాలి? గుమ్మడికాయ ఎంత ఉన్నాడా? ఆవగించంత. అంటే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన మీద కలిగి ఉంటే ఆ కృపని మనం పొందుకోగలుగుతాం. మొదటిది, ఆ కృపని పొందుకోవాలంటే మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సందేహించే మనసు సంపూర్ణ విశ్వాసం కాదు. నేను విశ్వాసమేనండి అయినప్పటికీ కూడా అంటే అది కుదరదు. మనం ఏముంటున్నాం? నేను విశ్వాసమేనండి అయినప్పటికీ అంటే ఆ అయినప్పటికీ అన్న మాటలో ఏముంది? సందేహం. అవునా కాదు? అది లేకుండా పరిపూర్ణంగా మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ కృపని పొందుతాం. ఆ కృపని మనం ఆస్వాదిస్తాం. కృప మన దగ్గర ఉంది. కృప, దేవుని కృప మన మీద ఉంది. మనం పొందుకుంటున్నాం. దాన్ని ఆస్వాదించాలిగా, తెలుసుకోవాలిగా, దాన్ని అనుభవించాలిగా. అది ఆస్వాదించడానికి, అనుభవించడానికి మనలో విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుని కృపని మనం అర్థం చేసుకోగలము, దాన్ని అనుభవించగలం, దానిలో ఆనందించగలం. కాబట్టి ఈ 3 చేయాలంటే మనలో మొట్టమొదటి విశ్వాసం ఉండాలి. ఇక రెండోది, వరలక్ష్మి పళ్ళు పడుతున్నాయా? లేదు కదా? ఓకే. రెండోది ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథము 85, 9వ వచనం, అలాగే యోహాను 8వ అధ్యాయము 32వ వచనం చూసుకుంటున్నప్పుడు యోహాను 8:32 చూడమ్మా ఏమన్నారు? అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అంటే దేవుడి యొక్క కృప ఎప్పుడైతే ఉంటుందో బంధకాలన్నీ కూడా విడిపడిపోతాయి. ఎప్పుడు విడిపడిపోతాయి? సత్యం మీలో ఉన్నప్పుడు. ఆ సత్యం మిమ్మల్ని సర్వ స్వతంత్రులుగా చేస్తుంది. అంటే దేవుని యొక్క కృపని పరిపూర్ణంగా మనం ఆస్వాదించడానికి, అనుభవించడానికి మనలో ఉన్న సత్యము అది మనకి మేలు చేస్తుంది. మొదటిది విశ్వాసము, రెండోది సత్యము. విశ్వాసము, సత్యము క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలుగా ఇవి. ఎవరు ఎక్కడో చెప్తున్నాను, క్రైస్తవులకి ఉండవలసిన బేసిక్ ప్రాథమిక లక్షణాలు విశ్వాసము అలాగే సత్యం. ఈ రెండు కూడా ఉన్నప్పుడు ఆ కృపని మనం పొందుకున్న కృపని మనం ఆస్వాదించగలుగుతాం. ఇక మూడోది ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. అంటే ఆ కృప పొందుకోవాలంటే మనలో ఏముండాలి? దీనత్వము, అంటే విధేయత. ఆ యొక్క కృప మనం అనుభవించాలంటే విధేయత కూడా ఉండాలి. మొదటిది విశ్వాసము, రెండోది సత్యము, మూడోది విధేయత. ఎవరిలో అయితే ఈ
ఈ మూడు పుష్కలంగా ఉంటాయో వారు దేవుని యొక్క కృపని పుష్కలంగా వారు అది ఆస్వాదిస్తారు, అనుభవించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. దేవుని యొక్క మహాకృప మా మీద ఉందండి అని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతారు. లేకపోతే మనం ఏమంటుండే పనండి ఏమంటూ ఉంటాం, దేవుని కృపని నీరసంగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఆనందంతో సంపూర్ణ హృదయంతో తీసుకోవాల్సినప్పుడు ఎప్పుడంటే మొదటి మనకి విశ్వాసము, రెండోది సత్యము, మూడోది విధేయత. ఈ మూడు మనలో కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క కృపని మనం పరిపూర్ణంగా తీసుకొని నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తుంటాం, నిజమైన ఆ కృపని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ కృప మనకు కావాలి అనుకుంటే, కృప అక్కర్లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అందరికీ కావాలి. ఎందుకంటే దేవుని కృప లేకపోతే మనం మనుగడ సాగించడం కష్టమేగా. కాబట్టి దేవుని కృప మనం సంపూర్ణంగా పొందుకోవాలంటే మొదటిది విశ్వాసము, రెండోది సత్యము, మూడోది విధేయత. ఈ మూడు మనలో లేకపోతే ఆ కృపని మనం ఆస్వాదించలేం. దేవుడు కృప చూపుతున్నాడు నిజమే, కానీ ఆ కృపలో ఆనందించాలి. క్రైస్తవులు ఎలా ఉండాలంట? ఫిలిప్పీల పత్రికలో పౌలు రాస్తున్నాడు, ఆనందించుడి. అంటే ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం? చిన్న పిసులు కష్టం వచ్చినప్పుడు కూడా నిరాశ నిస్పృహలతోటి మొహం వేలాడేసుకొని అవతల వాడికి ఏమైంది నైనా అని ప్రశ్నించే రీతిగా మనం ఉంటున్నాం. కానీ నిత్యము కూడా మనలో ఏముండాలి? ఆనందం ఉండాలి. ఆ ఆనందం నువ్వు ఎప్పుడు వస్తుంది? ఈ కృపని మనం అనుభవిస్తున్నప్పుడే. నాకేం పర్లేదు, నా దేవుడు ఉన్నాడు. ఎప్పుడు ఆ యొక్క విశ్వాసం వాళ్ళు కలిగినప్పుడు, ఆ యొక్క సత్యం వాళ్ళు ఉన్నప్పుడు, ఆ విధేయత వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాం, దేవుడి యొక్క కృప నాకు చాలు. ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు, నీ ఉంటే నాకు పాట పాడుతున్నాం, నీ ఉంటే నాకు చాలు. కానీ అన్నిటి గురించి కూడా మేము వెంపర్లాడుతూ ఉంటాం. పాటలు అదేనా అర్థం ఉంది, నీ ఉంటే నాకు చాలున్నాయ్యా, కానీ మేము అన్నిటికీ పరిగెడుతూ ఉంటాం. అదేనా పాట అదేనా ఉంది? చెప్పండమ్మా, పాట ఏముంది? నీ ఉంటే నాకు చాలు, ఇంకా తర్వాత పదం ఏమిటి? కానీ మనం ఎవరు వింటున్నాం? నీ ఉంటే నాకు చాలయ్యా, నేను లోకం వెంటే ఉంటానయ్యా అంటున్నాం. అవును కదా? ఆ యొక్క కృపని మనం ఆస్వాదించలేకపోతే ఎలాగే ఉంటుంది. ఆ కృపని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా చెప్తారు, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలు, ఈ లోకంలో నుండి ఏది నాకు అక్కర్లేదు, నీ కృప ఉంటే నాకు చాలు అని మనం చెప్పగలుగుతాం. ఓకే, విశ్వాసం ఉంది, రైట్, సత్యం ఉంది, వెరీ గుడ్, విధేయత ఉంది, ఓకే, ఆ కృపని ఆస్వాదిస్తాం, రైట్, ఓకే, ఎస్, అందరూ పాస్ అయిపోయారు, కృపని పొందుకున్నారు. అయితే పొందుకున్న కృపని మనం నిలబెట్టుకోవాలా? ఏదో ఒకసారి కృప పొందుకుంటే సరిపోతుందా? ఆ కృప మనతో పాటు ఉండాలి. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను నీడలా వెన్నంటి ఉంటాను అన్నాడు. అవునా కాదు? అంటే ఆ కృప కూడా మనతో పాటు నీడలా ఉండాలిగా. అంటే ఆ కృపని మనం ఉంచుకోవాలిగా. ఉంచుకోవాలి వద్దా? దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, అవగాహన చేస్తే, దాన్ని పట్టించుకోకపోతే అది మన దగ్గర ఉంటుందా? చెప్పండి. ఆ కృపని మనం రిటైన్ చేసుకోవాలి, అంటే ఉంచుకోవాలంటే ఏం చేయాలి ఈరోజు చూద్దామా? ఎందుకంటే ఇన్ని విధిసి అది ఉంచుకోవడం ఉంటే చేత కాకపోతే మనం పరిపూర్ణ క్రైస్తవుల కాలం దేవుని యొక్క కృపని మనం ఆస్వాదించడం. ఈ వాగ్దానం పైపైనే చదివిస్తూ ఉంటాం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్రిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు అని అనేస్తాం తప్ప విడిచిపోదు. నిజమే, దాన్ని మనం ఉంచుకోవాల్సిన బాధ్యత నీది.
ఒక చేతితోటి ఇలా 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 అంటుంటే శబ్దం వస్తుందా? ఎలా చేస్తే అవుతుంది? రెండు చేతులు. అందుకే దేవుడు పనులన్నీ కూడా రెసిప్రోకల్ యాక్టివిటీస్. ఏంటంటే ఒకరికొకరు చేసే కార్యమే దేవుడి కార్యం. దేవుడు లేకుండా నువ్వేమీ చేయలేవు, నువ్వు లేకుండా దేవుడు ఏమీ చేయడు. కాబట్టి దేవుడు తన యొక్క కార్యాన్ని ఆయన చేస్తాడు, నీవు నీ కార్యాన్ని నువ్వు చెయ్యాలిగా. ఈ రెండు కలిసినప్పుడే పరిపూర్ణ దేవుని కార్యం జరుగుతుంది. అంటే ఈ కృప మన దేవుడు ఇచ్చాడు. మన విధేయత, సత్యం, అలాగే ఈ యొక్క అంటే మొదటిది ఏంటంటే విశ్వాసము, విధేయత, అలాగే ఈ సత్యంతో మనం పొందుకుంటాన్ని మనం స్థిరంగా ఉంచుకోవాలిగా. మనం ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం దేవుడు రాగా పర్యంతం ఆ కృపని మనకి ఆ ఫ్లో ఉంటూ ఉండాలిగా. ఎలా ఉండాలి ఫ్లో? రాత్రి ఎవరైనా విజనాలు వెళ్ళారా? సాయంత్రం చీకటి పడ్డ ఎప్పుడైనా విజనాలు వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళలేదా? సరిగ్గా ఈ యొక్క ఎత్తు బ్రిడ్జ్ కిందకి దిగేసరికి అక్కడ ఆ జంక్షన్ కదా, ఆ సిఎంఆర్ జంక్షన్ ఏదో బాలాజీ జంక్షన్ ఏముంటుంది? ఏ జంక్షన్ అంటారు అది? మయూర్ జంక్షన్, బాలాజీ ఏదో నాకు ఆ సినిమా హాల్ పేరు. ఆ జంక్షన్ దగ్గర ఒక బొమ్మ పెట్టారు. ఏంటి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? గది భలే చెప్పింది. ఎంత అబ్జర్వ్ చేస్తారు చూడు. ఇలాగా కప్పు, ఓకే, కప్పులోంచి వస్తున్నాయి లేదు, ఆ నీళ్ళు ఏంటి చుక్క 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 అప్పుడప్పుడు వస్తున్నాయా? కంటిన్యూ, అవునా కదా? దేవుని యొక్క కృప మన మీద ఆ కంటిన్యూటీ మనకు ఉండాలంటే దాన్ని మనం ఆ రీతిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే ఏం చేద్దాం? ఏం చేస్తే ఆ కృప ఉంటుందంటే మొట్టమొదటి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం. దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉంటే, ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి నిత్యము విధేయత కలిగి ఉంటారో వారు ఆ కృపని నిలుపుకోగలుగుతారు. హల్లెలూయా చెప్పరా? ఏం చెప్పాను నేను? ఎందుకు మిమ్మల్ని హల్లెలూయా చెప్పాను? దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే నిత్యము విధేయులై ఉంటారో వారు ఆ కృపని నిరంతరం కూడా కొనసాగించుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం? ఆదివారం చక్కని వాక్యం వింటున్నాం, శుక్రవారుడు ఆ చక్కని వాక్యాలు వింటున్నాం, అమ్మా ఆశీర్వాదం తీసుకుందామా అంటే లేస్తున్నారు, అవును కదా? నిలబడుతున్నారు. ఆశీర్వాదం అయిపోయిన వెంటనే ఫినిష్ అంటే ఏం చేస్తున్నారు? విన్నది అక్కడే వదిలేసి తర్వాత వచ్చి నిన్నటి వాక్యం ఏం చెప్పామంటే ఏమోనండి, అవునా కాదు? అంటే వాక్యానికి విధేయతతో ఉంచుకుంటున్నారా, వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఇలా ఉంటే దేవుని యొక్క కృప ఆ కంటిన్యూటీ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి నిరంతరం కూడా మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యం ఆ యొక్క కృపని మనం పొందుకోగలదు. ఇకపోతే విశ్వాసంతో సంపూర్ణ నమ్మకంతో దేవుని మీద కలిగి ఉంటే మనం ఆ కృపని నిరంతరం కూడా మనం పొందుకుంటూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాలు, అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం. మీరు విశ్వాసము చేత కృప చేతనే రక్షింపబడ్డారు కనుక కాదు, అది క్రియల వలన కలిగినది కాదు.
ఎవడు కూడా అతిశయపడ్డానికి వీలు లేదు. కాబట్టి ఆయన యొక్క కృప మీద, ఆయన కార్యం మీద మనం ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి, దాని మీద నమ్మిక ఉంచాలి. దేవుని కార్యం మీద ఏం ఉంచాలి? విశ్వాసము, నమ్మిక. ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మికని ఉంచినప్పుడు ఆ యొక్క కంటిన్యూటీ, ఆ ఫ్లో, ఆ కృప ఫ్లో మన మీదకి వస్తూ ఉంటుంది. మనకేమైనా చిన్న ఇబ్బంది వస్తే దేవుడు మన వైపు చూడట్లేదేమో అపనమ్మకం, ఈ దేవుడు కాడేమో అనే ఒక చిన్న సందేహం, ఇలాంటివన్నీ కూడా వస్తూ మన విశ్వాసం ఏమవుతుంది? ఊగిసలాడుతుంది. అవునా కదా? అలా కాదు, మన విశ్వాసం ఎలా ఉండాలి? దృఢంగా, స్థిరంగా, బలంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్లో, ఆ యొక్క కృప, ఆ యొక్క దీన్ని మనం పొందుకోగలుగుతాం. ఇకపోతే హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఆ కృపని మనం ఏం చేయాలి? అన్వేషించాలి. ఏం చేయాలి? సీకింగ్ ద గాడ్స్ గ్రేస్. కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించు అని అనుదినము కూడా మనం ఆయన్ని వేడుకోవాలి. ఎక్కడో వేడుకుంటూ కుదరదు. ఎక్కడికి వెళ్ళి వేడుకోమన్నాడు? కృపా సింహాసనం దగ్గరికి. ఏ సింహాసనం మీద అయితే కృప ఉందో, ఏ సింహాసనం మీద అయితే సర్వస్వం కృపా మీద కూర్చుని ఉన్నాడో, ఏ సింహాసనం మీద అయితే కృప ఆత్మ కలిగిన వాడు ఉన్నాడో, ఆయన దగ్గరికి వెళ్ళి కృప గురించి వెతుకు. అక్కడ నీకు కృప దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వెతకాలి. నీ యొక్క కృప నిరంతరము నీకు ఆ ఫ్లో అవుతూ ఉండాలంటే నిత్యము కూడా ఆయన్ని మనం వెతుకుతూ ఉండాలి. వెతకడం అంటే ఏంటి? వెతకడం అంటే ఏంటి? ఆయన ఎక్కడ జారిపోయాడా? ఆయన జారిపోలే, మనం జారిపోయాం ఆయన దగ్గర నుంచి, ఆయన చేతుల నుంచి మనం జారిపోయాం. అలా జారకుండా నిత్యము చంటి పిల్లాడు వాళ్ళ అమ్మ గురించి అమ్మా అటు ఇటు ఎలా వెతుకుతూ ఉంటాడో మనం అటువంటి దీంట్లో ఆ రీతిగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కృప మన మీదకి సమృద్ధిగా వస్తూ ఉంటుంది. చివరిగా ఈ కృప అనే విషయంలో మనం అనుదినము కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? ఈ కృపలో దినదినము కూడా పీక్ అంటే ఆ ఉన్నత స్థానానికి మనం వెళ్తూ ఉండాలి. ఆ యొక్క కృప జ్ఞానాన్ని మనం అన్వేషిస్తూ 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 ఆ యొక్క చివరి స్థానానికి మనం వెళ్ళవలసి ఉంది. కృప దొరికింది కదా అని చెప్పి అక్కడ ఆగిపోతే కుదరదు. మనం అనుదినము కూడా దాంట్లో మనం కూడా ఎదగాలి. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్నాడా లేదా? అన్నాడు లేదా? కాబట్టి ఇందులో మనం ఈ కృపలోని వర్ధిల్లుతుంటూ ఉండాలి. ఈరోజు మనకి ఇంత కృప, రేపు ఇంత కృప, తర్వాత ఇంత కృప, అలాగా ఆ కృపను మనం పొందుకోవడం ఎక్కువగా పొందుకుంటూ ఉండాలి. ఎక్కువగా పొందుకోవాలంటే ఏంటి? ఆయనతో అనుబంధాన్ని మనం ఎక్కువగా పెంచుకోవాలి. ఇంకో మాట వాళ్ళతో చెప్పమంటారా? మనం పాట పాడుతూ ఉంటాం కానీ అది చెయ్యం. దినదినము దేవునికి దగ్గరగా చేరుతా అనేసి ఇక్కడ చక్కెర కూర్చుంటున్నాం. దినదినము దేవునికి దగ్గరగా చేరుతా అంటే ఎలాగా? ఏం చేస్తే చేరుతావు? ఏదో చెయ్యాలిగా, చేయకుండా చేరుతావా అంటే నీలో ఆ అభివృద్ధి దినదినము కూడా ఆ యొక్క ఉండాలి. ఉన్నప్పుడే అది వస్తుంది. అదే మాటని మనకి 2 పేతురు 3:18 రాయబడుతుంది. చూడండి ఒకసారి. 2 పేతురు 3:18 మనం మన యొక్క ఈ యొక్క కృప యొక్క జ్ఞానములో పెరగాలి.
అది చూసారు అక్కడ వెరీ క్లియర్ రాశాడు. దేవుడు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందవలసి ఉన్నది ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడే మా దేవుడు అనుగ్రహించిన కృపని మనం ఉంచుకోగలుగుతాం. ఏం చేయగలుగుతాం? ఉంచుకోగలుగుతాం. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అవి నీకు మేలు చేయవు, కానీ కృపని నువ్వు ఉంచుకోగలిగితే, స్టోర్ చేసుకుని ఉంచుకోగలిగితే, మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఏం చేస్తాం? బ్యాంకులోకి వెళ్ళి అందులో పెట్టేసి ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుందో అక్కడ పెట్టేసి బ్యాంకులో వడ్డీ కింద అలా వాడు ఎక్కువ వడ్డీ ఇస్తాడే వాడికి ఇచ్చి మనం జాగ్రత్త పరుస్తామే, అవునా కదా? కానీ ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానం, ఈ యొక్క కృపని మనము వెతికి ఆ జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ కృప మనకి సమృద్ధిగా దొరుకుతూ ఉంటుంది. మనం కూడా దగ్గరికి దినదినము ఎక్కడికి వెళ్తూ ఉంటాం? కృపా సింహాసనానికి దగ్గరికి చేరుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క అల్టిమేట్ గోల్, మన అంతిమ ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క కృపా సింహాసనం దగ్గర ఉండడానికేనా? అంతేనా? వేరే ఎవరికైనా ఇంకేమైనా ఉద్దేశం ఉందా? దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుట మనం నిలబడ్డమే. కాబట్టి ఆయన ఏమంటుంటే, నేను మీ మీద జాలిపడి నా కృప మిమ్మల్ని నుంచి విడిచిపోదు అని ఆయన చెప్పాడు. మాట ఇచ్చేటప్పుడుకు ఆయన నరమాత్రుడు కాడు, అంటే దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి ఆయన మాట ఇచ్చాడు అంటే అది అక్షరాల ఆయన నెరవేరుస్తాడు. అది పొందుకోలేకపోతున్నాము అంటే దాని అర్థం దేవుళ్ళ లోపం ఉందా, మనలో లోపం ఉందా? అంతేగా? కాబట్టి ఆ లోపాన్ని కూడా సరిచేసి దేవుడి యొక్క కృపని పరిపూర్ణంగా పొందుకోవాలని ఈరోజు దేవుడు మనకి వాక్యాన్ని అందిస్తూ దాన్ని మళ్ళీ దేవుని దగ్గరికి చేర్చడానికి మన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాలిపడి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మనం ఆయన జాలిపడి ఇస్తున్నాడు, అర్హత లేకపోయి ఇస్తున్నాడు. మనం ఏంటంటే ఆ అర్హత దాన్ని ఉంచుకోవడానికి, దాన్ని పొందుకోవడానికి, దాన్ని ఆనందించడానికి, దాన్ని అనుభవించడానికి మన ప్రయత్నాలు మనం చేసి తీరాలి. దీనికి ఏంటంటే ఒకటి విధేయత, ఒదిగి ఉండాలి. దేవుని వాక్యానికి, దేవునికి, దేవుని సత్యానికి మనం ఒదిగి ఉన్నట్లయితే దీన్ని మనం పొందుకుంటాం. ఒదిగి ఉండడం అంటే విధేయతతో, విధేయత దేవుడు కోరుకుంటుంది. అదే భయభక్తులతో, అంతేగా ఆయన కోరుకుంటుంది, అదే కదా. ఈ యొక్క కృప గురించి జ్ఞానము, ఈ కృపలో ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది, రక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది. కృప ఎప్పుడు పొందుకుంటాం? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కదా. భయభక్తులు లేకుండా కృప పొందుకుంటామా? ఆయన ఎంత జాలిపడి ఇచ్చినప్పటికి కూడా మన ఎందుకు ఏముండాలి? ఆయన ఎలా భయభక్తులు ఉండాలి కదా. ఉండాలా వద్దా? భయభక్తులు ఉన్న వారికి ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది, రెండోది రక్షణ ఉంటుంది, మూడోది విశ్వాసం ఉంటుంది, నాలుగోది ఆయుష్ ఉంటుంది, చివరిగా సౌఖ్యం కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానము 111 కీర్తన 10వ వచనంలోని చూసినప్పుడు అక్కడ చెప్తుంది, దేవుని నుండి భయభక్తి గల వారికి జ్ఞానము లభించును. అలాగే 34వ కీర్తన 7వ వచనం చూస్తున్నప్పుడు దేవుని నుండి భయభక్తి గల వారికి రక్షణ కలుగును. తర్వాత 112వ కీర్తన 1వ వచనం చూసుకున్నప్పుడు దేవుని నుండి భయభక్తి గల వారికి విశ్వాసము మెండుగా ఉంటుంది. ఇకపోతే సామెతల గ్రంథం 10:27 చూస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తి గల వారికి దీర్ఘాయుష్షు, అవునా కదా. ఇకపోతే
34వ కీర్తన 8వ వచనం చూసినప్పటికీ దేవుని యందు భయభక్తులు గల వారికి సౌకర్యములు సౌఖ్యములు లభించును అని చెప్పి రాయబడుతూ ఉంది. ఇవన్నీ కూడా నా సొంతంగా నేను కలిపి చెప్పలే, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో ఇమిడింపబడి ఉన్నాయి. దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించిన గ్రంథము, ఆ గ్రంథము నీ చేతికి నా చేతికి ఇవ్వబడింది. అంతేకాదని ఈ యొక్క గ్రంథం మన చేతికి ఇచ్చినప్పుడు దీన్ని మనం చదివి అర్థం చేసుకొని ఆ కృపని పొందుకోవాలి. అయినప్పటికీ ఏమన్నాను, అయినప్పటికీ ఆయన జాలిపడి మన మీద ఆయన కృప చూపిస్తున్నాడు. జాలిపడి యెహోవా అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఆ కృపని మనం ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే వారం నిబంధన తొలగిపోదు అంటున్నాడు కదా, ఏ నిబంధన ఎలా తొలగిపోదు అన్న విషయాన్ని కూడా ఆలోచించేద్దాం. అప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి, అనుభవించడానికి, దానిలో మనం లీనమై దేవుని యొక్క కృపని పొందుకుంటూ ఆయన నిబంధనలో కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తాడు. మనకి మార్గాన్ని సుగమం చేస్తాడు. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి ఆ కృపని మనం మెండుగా పొందుకున్న కృపని అనుభవించి ఆస్వాదించి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా?